నమస్కారం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, అందరితో గౌరవించబడాలంటే ఏం చేయాలి అన్నది ప్రశ్న. మనం ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అందరితో గౌరవించబడాలి, అందరి దగ్గర గౌరవాభిమానాలు పొందాలి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా మనల్ని మనం గౌరవించుకుంటున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. మన పైన మనకు ఎంత గౌరవం ఉంది? నిజంగా మన పైన మనకు నమ్మకము, మన పైన మనకు గౌరవం ఉంటే మనము ఇతరులు ఇచ్చే గౌరవంపై అంత ఎక్కువ ఆధారపడం. వారు ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఇంకా మంచిది. మనకంటూ ఒక పద్ధతి ఉంది, మనకంటూ ఒక విధానం ఉంది కాబట్టి మనం అలా దూసుకెళ్తూ ఉంటాం. ఎవరో ఇచ్చే గౌరవంపై ఆధారపడ్డం కానీ, వారు గౌరవం ఇస్తే ఆనందపడ్డం, వారు గౌరవించకపోతే బాధపడ్డం, ఇలా అన్నది అతి తక్కువగా జరుగుతుంది. మనపై మనకు నమ్మకము, మనపై మనకు విశ్వాసము, మనపై మనకు గౌరవం ఉంటే. ఇతరులు ఇచ్చే గౌరవంపై ఎక్కువగా ఆధారపడుతున్నాము అంటే మన లోపలే ఏదో లోపించింది అని అర్థం. మనపై మనకు విశ్వాసం లోపించింది అని అర్థం. అంతేకాకుండా నిజంగా గౌరవం అవసరమా ఇతరుల నుంచి మనకు అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకు అవసరం? ఓకే, 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళు అగౌరవంగా బిహేవ్ చేయడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఆత్మగౌరవము అంటాం. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా వారు మనల్ని గౌరవించకపోవడం వల్ల మనం బాధపడుతున్నామా, లేక వాళ్ళు మనల్ని తక్కువ గౌరవించి ఇంకొకరిని ఎక్కువ గౌరవిస్తున్నందుకు మనం బాధపడుతున్నామా? ఇంకొకరిని ఎక్కువ గౌరవించడం వల్ల మనల్ని అంత ఎక్కువగా గౌరవించట్లేదు వేరే వాళ్ళతో పోల్చుకున్నంతగా అని మనం బాధపడుతూ ఉంటే అదే అజ్ఞానము లేదా అహంకారము అవుతుంది. అహంకారంతో మనం ఆలోచిస్తూ దాన్ని అగౌరవం అనుకోవడం అనేది మనం అజ్ఞానం కిందకే వస్తుంది. అది ఇమాజినరీ ప్రాబ్లం. అది నిజంగా రెస్పెక్ట్ లేకపోవడం కాదు. వారికి ఎంతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఎన్నో కారణాల వల్ల అవతల వ్యక్తి ఇంకొక వ్యక్తికి మనకంటే ఎక్కువ గౌరవించవచ్చు కాక. కొండ అద్దం ముందు చిన్నగా ఉండదా అని మనం చిన్నప్పుడు ఆల్రెడీ విన్నాం. అన్ని చోట్లకి వెళ్ళి అనుకున్నంత గౌరవం పొందాలి, చాలా ఎక్కువ గౌరవం పొందాలి అనుకుంటే అది మన లోపల ఒక అజ్ఞానం అవుతుంది లేదా అహంకారం అవుతుంది. ఇది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అన్ని చోట్ల మనం గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మూడో విషయం వచ్చేసి, గౌరవం అనేది ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకునే విషయం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం గౌరవాన్ని ఇస్తూ వెళ్తూ ఉండాలి. మొదట మన వీలైనంత ఎక్కువగా మనం అవతల వాడిని గౌరవిస్తూ వెళ్తే, ఎంత ఎక్కువగా అందరినీ మనం గౌరవప్రదంగా మాట్లాడుతూ వెళ్తే, ఖచ్చితంగా ఒక సగటు మనిషి అనేవాడు ఈరోజు కాకపోతే రేపైనా సరే మారి 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో 1 నెల రోజులకో మారి తప్పనిసరిగా ఆ వ్యక్తి తిరిగి మనల్ని గౌరవించడం అనేది మొదలు పెడతాడు. అది అత్యంత సహజం. సో మొట్టమొదటిగా మనం గౌరవించడం నేర్చుకోవాలి. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు, కానీ టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అని చెప్పలేదు పెద్దలు. ఫస్ట్ గివ్ రెస్పెక్ట్. మనం ఇవ్వడం నేర్చుకోవాలి ముందు, గౌరవం అవతల వాడికి. ఎంత ఎక్కువగా మనం ఇస్తూ ఉంటే తిరిగి ఏదో ఒక రూపంలో మనల్ని జనాలు గౌరవించడం మొదలు పెడతారు అందరూ. అయినా కూడా ఒక వ్యక్తి లేకపోతే 2 వ్యక్తులు కొంతమంది మనల్ని అసలు గౌరవించడమే లేదు, మనం ఎంతో గౌరవంగా ఉంటున్నాం, అయినా కూడా వాళ్ళు చాలా ఇబ్బందికరంగానే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళతో సంబంధం మనకు అవసరం లేదు. అంటే కనీస మనిషి జాతిలో లేరు వాళ్ళు. అంటే కనీస గౌరవప్రదంగా బ్రతికే పరిస్థితుల్లో వాళ్ళు లేనప్పుడు, కనీస గౌరవం వాళ్ళు ఇవ్వనప్పుడు మన ఆత్మగౌరవాన్ని చంపుకొని ఆ వ్యక్తితో మనం మాట్లాడడమో, స్నేహం చేయడమో, వ్యాపారం చేయడమో అనవసరం. కాబట్టి అవాయిడ్ చేయడం, దాంట్లో బాధపడాల్సిన విషయం అంతకంటే ఏం లేదు. నిజంగా మనం గౌరవప్రదంగా బతుకుతూ, నిజంగా మనం అవతలవాడికి గౌరవం ఇస్తూనే ఉన్నా కూడా అవతలవాడు గౌరవించట్లేదు అంటే ఆ స్నేహమే అనవసరం, ఆ బంధమే అనవసరం. వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడితే మన ఆత్మ సంతృప్తి చెందుతుంది. అనవసరంగా ఆత్మగౌరవాన్ని కోల్పోయి కూడా జీవించే అవసరం లేదు. ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవాన్ని చంపుకొని బతికే అవసరం లేదు, అలానే అహంకారంగా బతికే అవసరం అంతకంటే లేదు. అహంకారంతో అందరూ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకోకూడదు, అలానే ఆత్మగౌరవాన్ని చంపుకొని మనల్ని మనం కుచించుకొని మనల్ని మనం ప్రెస్ చేసుకొని
బాధపడుతూ తల వంచుకొని బాధగా చిన్నగా మనం బతికే అవసరం అంతకంటే లేదు. స్వతంత్రంగా, ఆనందంగా, హాయిగా, గౌరవప్రదంగా బ్రతికే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ప్రతి మనిషి గౌరవప్రదంగానే బతకాలి. ప్రతి మనిషి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఇచ్చిపుచ్చుకోవడంలో, గౌరవంలో ఉండే ఆనందమే వేరు. ఆ ఆనందం అందరికీ రావాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం గౌరవాన్ని ఇస్తూ వెళ్దాం, గౌరవాన్ని తెచ్చుకుంటూ వెళ్దాం. గౌరవాన్ని అవసరానికి మించి ఎక్స్పెక్ట్ చేయకుండా కొండ అద్దం ముందు చిన్నగా ఉండదా అన్న విధంగా అవసరమైనంత లెవెల్లోనే మనం ఉండి ఆనందంగా ఆత్మగౌరవంతో బతుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.